श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। दुर्गे स्मृता हरसि भीति मशेषजन्तोः स्वस्तैः स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। సింహరాశి 2026 ఆగస్టు మాసంలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? మొదటి వారం యావరేజ్గా ఉంటూ రెండో వారంలో తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తూ మూడో వారం కూడా యావరేజ్గా ఉంటూ నాలుగో వారంలో మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ మాసంలో మీరు నాలుగో వారంలోనే అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు అని తెలుసుకోండి. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో ప్రయత్నం అంతా కూడా మీరు నాలుగో వారం చేసుకోవడం మంచిది. వాహనాలు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలనుకున్నా, గృహప్రవేశం చేయాలనుకున్నా, లేదంటే ఇతరత్ర ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా, కొత్త వస్తువులు అంటే లైక్ బైక్ కానీ అలాంటివి కొనాలనుకున్నా నాలుగో వారం శ్రేయస్కరం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో కూడా ధనప్రాప్తి అనేది మీకు నాలుగో వారంలో చాలా బాగుంది. అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. మరి ఒకటో వారం మూడో వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి లాటరీల వైపు వెళ్లకుండా దీర్ఘకాలికమైన షేర్ మార్కెట్ని కనుక మీరు ఫాలో అయితే మీకు చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. రెండో వారంలో కష్టము, నష్టము, అవమానము, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, బంధుమిత్రులతో ఆటంకాలు, గొడవలు, విద్యా నష్టాలు, విదేశీ ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడేటువంటి సూచన కూడా కనబడుతోంది. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ, జ్యుడిషియరీ మరియు అవినీతి నిరోధశాఖలు పనిచేసే వారు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే కూడా ప్రమాదం. సరే, మీ యొక్క మద్యపాన సేవన ఎంజాయ్మెంట్ మీరు చేసినా పర్లేదు, మీ ఇంట్లో మీరు ఉండండి. ఆ భాష కూడా కరెక్ట్ కాదు. తాగితే తందనాలాడితే మీ కొంపలో మీరు ఉండండి, ఇది కరెక్ట్ మాట. రోడ్ల మీదకి వచ్చేసి ఇంకొకరిని బలి తీసుకునేటువంటి అర్హత నీకు కించిత్ కూడా లేదు. తర్వాత వచ్చేసి పోలీసులతో వాగ్వివాదం, నేను మినిస్టర్ కొడుకు, నేను సీఎం కొడుకు, నేను పిఎం కొడుకు, నేను పిఎం పెళ్ళాన్ని, నేను సీఎం పెళ్ళాన్ని, నేను వాడికి మంచి ఫ్రెండ్ని అని చెప్పేటువంటి నీతులు పలుకోదు. అది ప్రమాదాన్ని కలిగించే అవకాశం. సరే, ఏదేమైనా రెండో వారంలో మీకు నష్టము, కష్టం, అనారోగ్య సూచన, కీళ్ళవాతము, వైద్య సంబంధమైనటువంటి అనుకూలతని పొందుకోవాలి. అంటే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు రెండో వారం జాగ్రత్త. అలాగే మత్స్యకారులు కూడా రెండో వారంలో సముద్రంలోకి వేటకు వెళ్ళకండి, మంచిది కాదు. 1-3 వారాల్లో సీనియర్స్ మాత్రం వెళ్ళండి చేపల వేటకి, జూనియర్స్ని తీసుకెళ్ళకండి. 4వ వారంలో అనుకూలవంతమైనటువంటి పశు సంపద, అలాగే మత్స్య సంపద, ప్రజలు చేపల చెల్ల వారికి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి,
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. రెండో వారమే కాస్త డబ్బుల విషయంలోనూ డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్త. రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ మీద 4వ వారం ఆధారపడండి. దీర్ఘకాలికమైనటువంటి విదేశీ ప్రయాణం కొరకు మీరు అంటే స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశం వెళ్ళడానికి 4వ వారం ఉపయోగించుకుంటే మంచిది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోతే 1-3 వారాల్లో మంచి లాభం. 4వ వారంలో తప్పకుండా మీరు ఎవరి మీద ఆధారపడరు. మీ బుద్ధి బాగా పనిచేస్తుంది, బెస్ట్ ర్యాంక్ పొందుకుంటారు. 2వ వారంలో మాత్రమే పక్కవాడికి నేను డబ్బులు ఇచ్చేయాలే, వాడు చూపిస్తాడు, నాకు ఇన్విజిలేటర్ డబ్బులు ఇచ్చేసాను, నో ప్రాబ్లం, వాడి వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ ఇమ్మని చెప్పాను, వాడు ఇచ్చేస్తాడు, నేను కాపీ కొట్టేస్తాను అనుకున్న వాళ్ళకి 2వ వారంలో కటకటాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దగ్గరలోనే మనకి పాపం కృష్ణయ్యది జన్మాష్టమి ఉంది కదా, ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడ కృష్ణ జన్మస్థానంలో మీరు ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. యూ వాంట్ టు బి ఎంజాయ్ విత్ కృష్ణ జన్మస్థానం, వితౌట్ కృష్ణ యూ క్యాన్. తప్పకుండా మీరు కాపీ కొట్టవచ్చు, లంచాలు పుచ్చుకోవచ్చు, ర్యాష్ డ్రైవింగ్ చేయవచ్చును. జాగ్రత్త. అలాగే సంతానం కోసము ప్రయత్నం చేస్తున్న వారు 2వ వారంలో IUF, IVF వాటిపై వెళ్ళకండి, మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. 4వ వారంలో మీకు శుభ సంతాన యోగం ఉంటుంది. కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, దర్శక నిర్మాతలకి అవకాశాలు బలంగా ఉన్నాయి. చిత్ర నిర్మాణం, చిత్ర విడుదల మీరు 4వ వారంలో చేసుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను పర్వాలేదు. 2వ వారం తప్ప మిగిలిన వారాల్లో అనుకూలత వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, వేరే రాష్ట్రానికి కూడా విస్తరించే అవకాశం ఉంది. సువర్ణాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. 2వ వారంలోనే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు, మంచి శుభయోగం చెప్పవచ్చును. బట్ 1-3 వారాల్లో కాస్త గణపతి ఆరాధన చేసుకోవడం, 2వ వారంలో భగవద్గీత తప్పకుండా చదువుకోవడం. ఏ అధ్యాయం చదువుకోవాలి? 3వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తప్పకుండా పెద్దలని పూజించండి, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి. ఆస్తి పంపకాల గురించి అనవసరంగా వాద వివాదాలు పెట్టుకోకండి. తప్పకుండా మీకు ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు ఉన్నాయి. 2వ వారం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మిగతా విషయాల్లో మీకు శుభయోగం, ప్రయోజనం, ఆనందకరంగా ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం మీకు సమస్త శుభ ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.